Right, let's find out next case 2 ma. So what is the case 2? Finding the stream. Okay, finding the speed of the stream. Same as to still water లే అనుకున్నామా, ఇది కూడా అలా అనుకుంటాము. చూడండి క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, రాహుల్ కెన్ రో ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 hours and return to the speed distance same distance in 8 hours. ఓకే, డౌన్ స్ట్రీమ్ అంటే 12 hours అంట, రిటర్న్ టు ద స్పీడ్ ఇన్ 18 hours అంట, అంటే సేమ్ అప్ స్ట్రీమ్ అన్నట్టు. ఓకే, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద రాహుల్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 12 kmph, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. ఓకే రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, టైము, స్పీడ్. ఓకే, సో ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ టైం ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ 8 ఇచ్చాడు, అంటే ఇది 6 2s 6 3s. సో ఇప్పుడు స్పీడ్ ఏమవుతుంది, 2:3. స్పీడ్ ఎంత, 2:3. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది మా, 2 parts ఉంది, డౌన్ స్ట్రీము 3 parts, అంతే కదా. అప్ స్ట్రీము 2 parts, డౌన్ స్ట్రీమ్ 3 parts. మనకి ఏం కనుక్కోమన్నాడు, స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు, 12 kmph ఇచ్చాడు. మనం ఏం కనుక్కున్నా, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోమని చెప్పాడు. చూడండి 2 + 3 ఎంత, 2 + 3/2 అంటే ఎంత వస్తుంది, 2.5. సో 2.5 parts మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 2.5 parts 12 ఇచ్చాడు. ఎంత కనుక్కోమంటున్నాడు మనని, 0.5 parts ఎంత అంటున్నాడు, అంతే కదా, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే రైట్, ఇక్కడ చూడండి 2.5 parts. ఓకే, సో 2.5 parts 12 అయితే 0.5 parts ఎంత, అంతే కదా. చూడండి ఇది ఇంటూ 5, 0.5 ఇంటూ 5 ఈజ్ 2.5. అలాగే దీనికి ఎంతతో మల్టిప్లై చేస్తే, ఇంటూ 5కి ఎంతతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 2.4, అంతే కదా, 2.4 kmph. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2.4 kmph. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్, అనిల్ కెన్ రో 18 kmph ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ ఏమంటున్నాడు, సో స్పీడ్ ఎంత ఇచ్చాడు, స్టిల్ వాటర్ 18 kmph, అండ్ హీ ఫైండ్స్ దట్ ఇట్ టేక్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్ ఇన్ ద రివర్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. సో యాక్చువల్లీ ఫ్లో ఇలా ఉందనుకోండి, ఒక రివర్ ఫ్లో ఇలా ఉంది. ఓకే, సో వాడు ఏం చేస్తున్నాడు, యాక్చువల్లీ ఈ రివర్ ఫ్లో గుండా పోవడానికంటే ఈ అపోజిట్ పోవడానికి 2 times ఎక్కువ టైం పడుతుందంట. అంటే ఇక్కడ 2 hours పడుతుంది, దీని గుండా వెళ్తే 1 hour పడుతుంది అన్నట్టు. సో మనకు ఆల్రెడీ తెలుసు, వి డిస్కస్ ఇట్ ఆల్రెడీ. సో అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, సో టైము అప్ స్ట్రీము 2 1, అదే స్పీడ్ ఏమవుతుంది, 1:2 అవుతుంది. స్పీడ్ ఎంత అవుతుంది, 1:2. సో మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది స్పీడ్ 1, ఇది 2, అంటే ఎంత, ఇది 1.5 కదా. ఈ 1.5 parts మనకి ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద 0.5 parts, అంతే కదా. ఓకే, చూడండి 1.5 18 అయినప్పుడు 0.5 ఎంత, ఓకే 0.5 ఇంటూ 3, ఇక్కడ ఇంటూ 3, అంటే ఇక్కడ ఎంత రావాలి, 6 kmph రావాలి, అంతే కదా. సో ఇదేంటి మా అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత, 6 kmph. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. Right, finding the distance and time, this is a very important. This concept and next coming concept is very important. So most of the questions దీని నుండి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకే రైట్. సో దీన్ని ఎలా చేస్తామో చూడండి. వీ యూజ్ టూ ఫార్ములాస్ హియర్. ఫస్ట్ ఫార్ములా మనకు తెలుసు, ఈ మెథడ్ 1. సో ఈ ఫార్ములా ఆల్రెడీ తెలుసు మనకు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఓకే, అప్పుడు స్పీడ్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి డిస్టెన్స్ బై టైం, లేకపోతే టైం అనుకోవాలనుకున్నాం అనుకోండి డిస్టెన్స్ బై స్పీడ్. సో దీన్ని ఎలా రాస్తాము? d1 బై s1 ప్లస్ d2 బై s2 ఈక్వల్స్ టు టైము. ఇది ఒక ఫార్ములా. ఇది ఎప్పుడు సార్ అంటే, ఇవి ఎప్పుడు వాడతామంటే s1 అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ s2 డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఈ రెండు ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా కడతాము. ఈ ఫార్ములా ద్వారా ఏమి కనుక్కుంటాం సార్ అంటే, ఐదర్ వి ఫైండ్ అవుట్ టైం, ఓకే, ఐదర్ వి ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్, ఏదో ఒకటి కనుక్కుంటాం. సో రెండో ఫార్ములా ఏంటంటే వెన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈ రెండు ఇచ్చినప్పుడు, స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు, సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఏ ఫార్ములా అంటే ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. సో డి ఈక్వల్స్ టు x² మైనస్ y² బై 2x ఇంటూ టైం. మనం ఈ ఫార్ములా వాడతాం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. వై అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే, సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్ 100 అన్నాడు అనుకోండి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 4 అన్నాడు అనుకోండి. సో మనకు టైం ఒకవేళ వాడు 8 అవర్స్ ఇచ్చాడు అనుకోండి, డిస్టెన్స్ కనుక్కోమంటాడు. సో అప్పుడు డిస్టెన్స్ ఎలా అనుకుంటాం? డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఇదేంటి 10 కదా, 10² మైనస్ 4² బై 2 ఇంటూ 4 ఇంటూ 8. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 100 మైనస్ 16 ఎంత వస్తుంది? 84 కిలోమీటర్స్. ఇలాగనుకుంటాం. ఇక్కడైతే ఎలాగనుకుంటాం సార్ అంటే, మనం డిస్టెన్స్ కనుక్కోమని చెప్తాడు. సో దీన్ని సింపుల్గా ఎలా రాస్తామంటే చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు దీన్ని సింపుల్గా డిరైవ్ చేసిన చూడండి, ఇక్కడ రాసిన చూడండి మా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2. ఇది డైరెక్ట్గా రాసుకోండి, ఇంటూ టైం. దాన్ని డిరైవ్ చేస్తే ఇది వస్తుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి ఇది వాడుతున్నాం ఇక్కడ ఫార్ములా. ఓకే, సో సమ్ క్వశ్చన్స్ చూద్దాం చూడండి వీటి మీద. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇది మెథడ్ 2 వాడతాం ఇక్కడ. వాట్ వి యూస్? మెథడ్ 2. ఎందుకు మెథడ్ 2 వాడతామంటే, ఏ మ్యాన్ కెన్ రో 40 కిలోమీటర్ ఇన్ స్టిల్ వాటర్, 40 kmph స్టిల్ వాటర్లో పడుతున్నాడంట. అండ్ ద రివర్ ఈజ్ రన్నింగ్ ఎట్ 10 kmph, అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు. అండ్ ఇఫ్ ద మ్యాన్ టేక్స్ 2 hours టు రో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్, హౌ ఫార్ ఈజ్ ద ప్లేస్ అన్నాడు. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? ఎక్స్ వాల్యూ ఏంటి? స్పీడ్ ఆఫ్ స్టిల్ వాటర్. సో స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు? 40 kmph. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కూడా ఇచ్చాడు, y. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 10 kmph ఇచ్చాడు, 10 kmph. అంటే సో వాట్ ఈస్ ద టైం ఇచ్చాడు? టైం ఎంత? 2 hours. టైం 2 hours. లెట్స్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు x² మైనస్ y² బై 2x ఇంటూ టైం కదా. ఇది మన ఫార్ములా. సో x² అంటే ఎంత?
40 square, next minus 100 square by 2 into 10 into 2 hours. Okay, so right, ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ 1600 minus 100 by this 2 cancel, ఇది 10 అంటే 1500 by 10 అంటే 150 అంతేనా. takes 2 hours to row. ఓ సారీ, ఇది 40 కదమ్మా, ఇక్కడ 40 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత, ఇక్కడ 2, ఇక్కడ 75, ఇక్కడ 2, ఇక్కడ 37.5 అంటే ఎంతమ్మా 37.5 kilometers. What is the distance here? 37.5 kilometers. Okay, let's go for the next one. Next question చూడండి. Right, a boat can takes 26 hours for traveling. Okay, a boat can take 26 hours for traveling. సో ట్రావెలింగ్ ఎంత తీసుకుంటా అంటే బోటు 26 hours తీసుకుంటా ఏంటి అప్ డౌన్ స్ట్రీమ్లో. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ సి ఇన్ మిడ్వే బిట్వీన్ ఏ అండ్ బి, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 km/h and the speed of the boat in still water is 10 km/h, what is the distance between A and B అన్నాడు. ఓకే, సో మళ్ళీ ఒకసారి చదువుతూ చూడండి క్వశ్చన్ ఏమంటున్నా అంటే జాగ్రత్తగా, ఏ బోట్ టేక్స్ 26 hours ఫర్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు బి. ఓకే, ఫ్రమ్ పాయింట్ ఏ టు బి. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఓకే ఇది పాయింట్ ఏ కదా, ఓకే పాయింట్ బి, రైట్, ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఇక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందట అంటే 26 hours పడుతుందంట. అయితే కమ్ బ్యాక్ టు పాయింట్ సి ఇన్ ద మిడ్వే. ఓకే, కమ్ బ్యాక్ టు ద పాయింట్ సి ఇన్ ద మిడ్వే. ఈ రెండింటికి మిడ్వే ఏ అండ్ బి, ఇది సి. ఓకే, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్, దీని స్పీడ్ ఎంత ఉందట అంటే 4 kmph. ఓకే, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఉందంట 10 kmph. అయితే వాడు ఏం కనుక్కుంటున్నాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి. ఈ డిస్టెన్స్ ఎంత అనుకోమంటున్నాడు, వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్. ఓకే, సో దీన్ని ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ ఏ అమ్మ, ఇక్కడ బి. బోట్ ఏం చేసిందట అంటే ఏ నుంచి బికి బయలుదేరిందట, అంటే అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్. బోట్ ఇలా బయలుదేరి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిందంట బోట్. ఓకే, సో దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను నేను, ఇది x/2, ఎందుకంటే టోటల్ ఎక్స్ అనుకున్నప్పుడు ఇది x/2 సి. రైట్, ఇప్పుడు మనకు అప్ స్ట్రీమ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు, స్పీడ్ ఇన్ ద స్టిల్ వాటర్ ఇచ్చాడు. సో కెన్ వి ఫైండ్ అవుట్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇది ఎంత ఇచ్చాడు, 16 or 10. ఓకే, ఇక్కడ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు, ఇది కూడా 4 అంటే +4 -4. 10 - 4 ఎంత, 6 kmph. 10 + 4 ఎంత, 14 kmph. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, అప్ స్ట్రీము 6 kmph ఉంది, డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది 14 kmph ఉంది. ఓకే, సో రైట్ చూడండి, అప్ స్ట్రీమ్ ఎంత 6 kmph, డౌన్ స్ట్రీమ్ ఎంత 14 kmph. రైట్, సో మనం ఒక ఫార్ములా చూసాము, ఎక్స్ బై అప్ స్ట్రీము, అంతేనా, ఎక్స్ బై అప్ స్ట్రీము, సారీ ఎక్స్ బై డౌన్ స్ట్రీము ప్లస్ ఎక్స్. ఇది చూడమ్మా, ఇది అప్ స్ట్రీమ్ కదా, అంటే రివర్స్ వెళ్తుంది. ఓకే, ఎలాంగ్ ద కరెంట్ వెళ్ళినప్పుడేమో డౌన్ స్ట్రీమ్. రైట్,
దానికి ఆపోజిట్ వెళ్తుంది కదా, అంటే ఈ డైరెక్షన్ అనేది కరెంట్కి ఆపోజిట్ ఉంది, ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఏమవుతుంది x/2. x/2 ఈక్వల్స్ టు అప్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు టైం ఎంత ఇచ్చాడు, ఇది టైం. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ యాక్చువల్లీ ఎక్స్ అనేది కనుక్కోవాలి. సో చూడండి x/, అంటే డిస్టెన్స్ బై, ఓకే, డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు మా, డౌన్ స్ట్రీమ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ 14 ప్లస్ x/2 ఇంటూ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 6 ఈక్వల్స్ టు టైం. వాట్ ఈస్ ద టైం, టైం ఎంత ఇచ్చాడు 26. దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది చూడండి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు 14 ప్లస్ 12 బై హౌ మచ్, సారీ వెయిట్ డిస్టెన్స్ ఇంటూ, ఓకే, ఇదంతా 14 ఇంటూ 12 ఈక్వల్స్ టు 26. ఈ 26 క్యాన్సల్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు 14 ఇంటూ 12 ఇంటూ హౌ మచ్ 168 కిలోమీటర్స్. ఎంతమ్మా 168 కిలోమీటర్స్. రైట్, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా ఎలా షార్ట్ కట్ సార్, ఇంకా ఎలా షార్ట్ కట్ చేయాలి సార్, ఇందులో ఇంకా షార్ట్ కట్ చెప్తాను చూడండి. రైట్, చూడండి మా, ఇది ఫుల్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ కవర్ చేయడానికి, అంటే సో డౌన్ స్ట్రీమ్ కవర్ చేయడానికి ఫుల్ డిస్టెన్స్ కదా, ఇది ఫుల్ డిస్టెన్స్. ఈ డౌన్ స్ట్రీమ్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 14 kmph పడుతుంది. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది 14 kmph. అదే అప్ స్ట్రీమ్ చూడండి, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేయడానికి 6 hours 6 kmph అనుపోతున్నాడు. అదే ఫుల్ కవర్ చేయాలంటే 12 kmph తీసుకుంటాం మనం. ఓకే, వి నో ద ఫార్ములా రైట్, మనకు ఫార్ములా ఐడియా ఉంది కదా. చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు s1 ఇంటూ s2 బై s1 ప్లస్ s2 ఇంటూ టైమ్. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 14 ఇంటూ 12 బై 14 ప్లస్ 12 ఇంటూ టైమ్ 26. ఇది క్యాన్సల్. అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 168 అవుతుంది. యూ కెన్ డూ ఐదర్ ఆఫ్ ద వే, మీరు ఏ మెథడ్ అప్లై చేసినా పర్లేదు. అర్థమైందా? రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ మా ఇందులో, టైం బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. రైట్, ఇక్కడ ఏమన్నాడు, స్మాల్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 12 kmph, ద రేట్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 3 kmph, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes ఈజ్ అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ద కరెంట్ 3 ఇచ్చాడు, అంటే ఇది -3 ఇది +3, ఇది ఎంత అవుతుందమ్మా 18 kmph. ఓకే, మనం పైకి వెళ్తాం కూడా స్పీడ్ తగ్గుతుంది కావచ్చు 12 kmph. నెక్స్ట్ ఏమన్నాడు వాడు, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes అన్నాడు. ఓకే, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్, మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో మనకు ఇది ఎంత ఇచ్చాడు 18 ఇచ్చాడు ఇంటూ 12/60, ఎందుకంటే మనం హవర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి. రైట్, సో ఎంత, ఇది 5 అవుతుంది, ఇది ఎంత 3.6 కిలోమీటర్స్. 12 minutesలో వాడు ఎంత కవర్ చేస్తారంటే 3.6 kilometers కవర్ చేస్తాడు. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫైండింగ్ ద టైమ్. ఓకే, రైట్, సో టైం అనుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టాండింగ్ వాటర్. స్టాండింగ్ వాటర్ అంటే ఏంటి మా, స్టిల్ వాటర్ అని మీనింగ్ ఇక్కడ. ఇదేంటి, స్టాండింగ్ వాటర్ అంటే స్టిల్ వాటర్. వాటర్ ఇన్ 12 kmph అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 3 kmph. ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6300 km, కమ్ బ్యాక్ టు ద స్ట్రేట్ పాయింట్, ద టోటల్ టైమ్ టేకెన్ బై హిమ్ ఈజ్ అన్నాడు.
ఇక్కడ ఏమంటున్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 12 kmph ఇచ్చాడు. ఓకే, సో మనకు దీని వాల్యూ 12 kmph ఇచ్చాడు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 3 kmph ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ద టోటల్ టైం టేకెన్ బై హిమ్ ఈజ్ అంటున్నాడు. రైట్, ఫార్ములా ఐడియా ఉంది మనకు, డిస్టెన్స్ ఈక్వల్స్ టు x square minus y square by 2x into time. ఓకే, 2x into time. రైట్, చూడండి, సో డిస్టెన్స్ ఎంత, 6300 కిలోమీటర్స్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ఎంత ఉంది, 12 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ బై 12 ఇంటూ 2 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద టైం. ఓకే, రైట్, సో చూడండి 6300 ఈక్వల్స్ టు 144 మైనస్ 9 by 24 into t time. Okay, so this can be written as how much, 135. Okay, so how can we write this, 700s 15s, right, 5 5s 5s 8s. Okay, 7 140s. So what is the time now? Time here is, any calculation mistake, check it. Standing water 12 km, speed of the stream, the square is 9, 12 into 2, we have to find the time. Okay, so 140 into 8 ఎంత వస్తుంది, సో 1120 అవర్స్. ఒకసారి 1120 అవర్స్ ఉందా చూడండి, ఇక్కడ ఉంది 1120 అవర్స్. ఓకే, సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్, మా గుర్తుపెట్టుకోండి. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వితౌట్ విచ్ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామంటే, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఇక్కడ 12, ఇక్కడ 3, ఇక్కడ 3. ఓకే, సో ఇది ఎంత వస్తుంది, 9, ఇది 15. సో మళ్ళీ డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైంలో కన్వర్ట్ చేసి అంతా చేయాల్సి ఉంటుంది. సో నో నీడ్ టు డూ దిస్, డైరెక్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ చేయండి, ఎందుకంటే డిరైవ్డ్ ఫార్ములా ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏ బోట్ మ్యాన్ గోస్ 2 km అగైనెస్ట్ ద కరెంట్. A boatman goes 2 km against the current of the stream in 1 hour and goes 1 km along the current in 10 minutes. Okay, how long will it take to go 5 km in a straight stationary water అన్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఒక బోట్ మ్యాన్ ఉన్నాడంట, ఆ బోట్ మ్యాన్ ఏం చేస్తున్నాడంట, 2 kilometers 2 km అగైనెస్ట్ ద స్పీడ్, అగైనెస్ట్ ద కరెంటు పోతున్నాడంట. అంటే అగైనెస్ట్ ద కరెంట్ అంటే అప్ స్ట్రీమ్ కదా, ఎంత 1 అవర్లో, అంటే వీని స్పీడ్ ఎంత 2 km/h. అలాగే గోస్ 1 kilometer డౌన్ ఇన్ 10 minutes అంట. అంటే 10 minutes అంటే మనం దీన్ని హవర్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇలా రాయొచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయితే 6 kmph. అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది, మనకి ఇక్కడ అప్ స్ట్రీమ్ ఉంది. ఓకే, డౌన్ స్ట్రీమ్ ఉంది, అప్ స్ట్రీమ్ ఉంది. ఏం కనుక్కోమన్నాడు, హౌ లాంగ్ విల్ వి టేక్ టు కవర్ 5 kilometers. అంటే ఈ డిస్టెన్స్ మొత్తము 5 km అంట, దీన్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో వి నో ద ఫార్ములా, రైట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2 ఇంటూ టైం. ఓకే, ఇంటూ టైం, రైట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఎంత ఉంది మా, వాట్ ఈస్ S1 స్పీడ్, సో 2 ఇంటూ 6 బై 2 ప్లస్ 6 ఇంటూ టైమ్ ఈస్ 5. సో డిస్టెన్స్ ఈస్ 5, సారీ. ఓకే, వాట్ ఈస్ డిస్టెన్స్ 5, వీ హ్యావ్ టు ఫైండ్ ద టైమ్, అంతే కదా. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము,
5 into 8 by, okay, 5 into 8 by 12, time equals to, so 8 2s are 3s are, so 10 by 3 ante we can write this as 10 by 3. యాక్చువల్లీ ఏమన్నాడు క్వశ్చన్లో, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ఇన్ స్టేషనరీ వాటర్ అన్నమ్మా. స్టేషనరీ వాటర్ అంటే ఇంత అవసరం లేదు మనకి, విల్ నాట్ రిక్వైర్ దిస్. స్టేషనరీ వాటర్ అన్నాడు కాబట్టి చూడండి, ఈ 5 km ఇదంతా, ఇది 5 km స్టేషనరీ వాటర్ అనేది 5 km ఇచ్చాడు. దీన్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు కవర్ స్టేషనరీ వాటర్ ఇన్ 5 km ఇన్ హౌ మచ్ టైం. ఓకే, సో ఇది చూడండి, ఇది 2 kmph, ఇది 6 kmph. ఇది ఏమవుతుంది, 2 + 6 / 2 ఎంత, 4 kmph. 4 kmph అంటే చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు, స్పీడ్ ఈజ్ హౌ మచ్, 4, టైం కనుక్కోవాలి, రైట్. సో t ఈక్వల్స్ టు 5/4 అంటే 4 × 15, 5 × 15 అంతే కదా. ఇది 60 minutes అయితే 1 hour, ఇది 75 minutes అవుతుంది. అంటే 75 minutes అంటే 1 hour 15 minutesలో కవర్ చేస్తుంది. ఎంత, 1 hour 15 minutes. ఆప్షన్ సి. కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సార్ అక్కడ 60 ఎందుకు 15తో ఎందుకు మల్టిప్లై చేశారంటే 60 minutes కదా. యాక్చువల్గా 60 minutesలో కవర్ చేయక అది 75 minutesలో కవర్ చేస్తుంది, అంటే 15 minutes ఎక్కువ తీసుకుంటుంది అని మీనింగ్, రైట్. నెక్స్ట్ వన్, రైట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ద బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు 2 different అప్ స్ట్రీమ్స్, 2 different డౌన్ స్ట్రీమ్స్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే టైం అన్న కనుక్కోవాలి, లేకపోతే డిస్టెన్స్ అన్న కనుక్కోవాల్సి ఉంటుంది. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వీ హ్యావ్ టు ఫైండ్ టైమ్ ఆర్ వీ హ్యావ్ టు ఫైండ్ డిస్టెన్స్. ఎప్పుడు 2 అప్ స్ట్రీమ్స్, 2 డౌన్ స్ట్రీమ్స్ ఇస్తాడు. ఎప్పుడు 2 అప్ స్ట్రీమ్స్, 2 డౌన్ స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ బోట్ కెన్ go with a speed of 30 kmph in the upstream and లేకపోతే 3 kmph తీసుకుందాం. 3 kmph in the upstream and downstream ఎంత అంటారంటే వాడు 6 kmph. Downstream 6 kmph. It covers the certain distance in 5 hours. It covers a certain distance in 5 hours. If it is go 4 kmph upstream and 8 kmph in the downstream, it will cover the distance in 2 hours. It will cover the distance in 2 hours. Then find the time or distance antadu. Then find the time or distance or upstream speed, downstream speed. Okay, upstream speed, డౌన్ స్ట్రీమ్ స్పీడ్, రైట్. ఇదేంటి, ఇది టైం. మన ఇక్కడ KMPH అని రాసాము, టైం. ఓకే, సో సారీ, కిలోమీటర్స్. కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది ఈరోజు. ఓకే, రైట్. సో ఈ విధంగా ఉంటుంది మనకు. క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్ కెన్ కవర్ 3 km upstream and 6 km downstream in 5 hours and 4 km upstream and 8 km downstream in 2 hours. Then find the time, distance or upstream speed or downstream speed. Okay, upstream speed అనుకోమంటాడు, డౌన్స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమంటాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కనుక్కోమని చెప్తాడు. సో ఫస్ట్ దీన్ని ఎలా చేయాల్సి చూడండి అంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ చూడండి ఇందులో. ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 8 ఎంత, 24. 4 × 6 ఎంత, సారీ ఇలా చేస్తే కష్టమవుతుంది.
దీన్ని 5 km అనుకోండి, 5 kmph అనుకోండి. ఇది ఎంత 30. సో ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 6. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ స్టెప్ ఇది, స్టెప్ 1. స్టెప్ 1లో ఏంటి, క్రాస్ మల్టిప్లై చేయాలి, వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత వచ్చింది 30. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ అప్ స్ట్రీము, ఇక్కడ నేను డౌన్ స్ట్రీమ్ రాస్తున్నాను. అప్ స్ట్రీమ్ ఎంత వచ్చింది నాకు 6 వచ్చింది, డౌన్ స్ట్రీమ్ కూడా ఈ పైన కూడా 6, కామన్ పైన 6 సేమ్. రైట్. నెక్స్ట్ ఇక్కడ నుండి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. నేను ఏం కనుక్కుందాం అనుకుంటున్నా అంటే ఈ అప్ స్ట్రీమ్ స్పీడ్గా అప్ స్ట్రీమ్ అనుకుందాం అనుకుంటున్నా. ఏం కనుక్కుందాం అనుకుంటున్నా, అప్ స్ట్రీమ్ అనుకోమంటున్నా. అప్ స్ట్రీమ్ అనుకోమనుకుంటున్నా కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, అప్ స్ట్రీమ్ అనుకుంటున్నా కాబట్టి అప్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తున్నా. డౌన్ స్ట్రీమ్ అనుకోవాలంటే డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేస్తా. అప్ స్ట్రీమ్ అనుకుంటున్నా చూడండి. రైట్, ఇక్కడ చూడండి. అప్ స్ట్రీమ్ అనుకోవాలనుకుంటే 6, 5, 8, 2, 6 into 2 12, 8 into 5 40. ఈ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత 28. ఈ 28 కింద రాసేయండి. ఓకే రైట్, 28 కింద రాసేయండి. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది 3/14, 3/14 kmph. ఇది దీని స్పీడ్. నెక్స్ట్ నేను ఏం కనుక్కుందాం అనుకుంటున్నా, డౌన్ స్ట్రీమ్ కనుక్కుందాం అనుకుంటున్నా. ఓకే, డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ ఎలా అనుకుంటాం సార్ అంటే డౌన్ స్ట్రీమ్ తీసేయాలి. రైట్, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఎంత అవుతుంది 3, 5, 5, 2, ఇది 6, ఇది 25 కదా. ఈ డిఫరెన్స్ ఎంత 19, ఇది 19. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 6/19 kmph. అంతే, సింపుల్. ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. క్వశ్చన్స్లోకి వెళ్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? A boat can cover 40 kilometers upstream and 60 kilometers downstream together in 13 hours. Okay. Next, also it can cover 50 kilometers upstream and 72 kilometers downstream in 16 hours. What is the speed of the boat in still water? The boat in still water అనుకోమంటున్నాడు చూడండి. సో ఫస్ట్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము టైం రాసేద్దాం. అప్ స్ట్రీమ్ ఎంత 40, డౌన్ స్ట్రీమ్ 60, ఇది 13. ఓకే, ఇది 50, 72, 16. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేను అనుకుంటున్నాను అనుకుంటా అప్ స్ట్రీమ్ అనుకోవాలి, డౌన్ స్ట్రీమ్ అనుకోవాలి, అంతే కదా. సో ఫస్ట్ ఈ డిఫరెన్స్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? రైట్, ఈ డిఫరెన్స్ తీసుకుంటున్నాం 40, 60, 50, 72. ఓకే, వి నీడ్ ద డిఫరెన్స్. రైట్, ఇది ఎంత 3000, ఇది ఎంత వస్తుంది 2880. అంటే ఎంత 120. ఈ 120 పైన రాసేయండి. ఓకే, పైన రాసేసిన, ఈ 120 పైన రాసేసిన. నెక్స్ట్ ఏం చేయాలి? నేను అప్ స్ట్రీమ్ అనుకుందాం అనుకుంటున్నా. ఏం చేస్తున్నా, ఐ హ్యావ్ టు ఫైండ్ ద అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ అనుకోవాలనుకుంటే రైట్, అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ అనుకోవాలనుకుంటే ఈ అప్ స్ట్రీమ్ తీసేసి, అప్ స్ట్రీమ్ కాకుండా ఏమేమి ఉన్నాయి ఇంకా 60, అప్ స్ట్రీమ్ కాకుండా ఏమేమి ఉన్నాయి 60, 72. నెక్స్ట్ 13, 16. ఇది మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది చూడండి. సో 72 13s, 72 13s, 6 21, 72, 936. ఓకే, ఇలాగే ఇది ఎంత 960. ఎంత వస్తుంది 960, 936, 960. సో డిఫరెన్స్ ఎంత 24. ఈ 24 కింద రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? డౌన్ స్ట్రీమ్ కదా. నెక్స్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డౌన్ స్ట్రీమ్. రైట్, ఓకే. సో డౌన్ స్ట్రీమ్ చూడండి, నేను డౌన్ స్ట్రీమ్ అనుకుంటున్నా కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నా. ఏమేమి ఉంటుంది అప్పుడు 40, 50. డౌన్ స్ట్రీమ్ కాబట్టి 40, 50. ఇదెంత
13 16, ఇదంతా 640, ఇదంతా 650. ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 10. ఈ 10 ఇక్కడ రాసేయండి. ఓకే, సో 24 5 12. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 5 kmph. డౌన్ స్ట్రీమ్ ఎంత? 12 kmph. Okay, so what we have to find here, we have to find the boat in the still water. Okay, so boat in the still water, right? identa 5 kmph, identama 12 kmph, right? So 5 kmph 12 kmph మనము బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ ఎలా అనుకుంటామమ్మా? జస్ట్ ఈ 12 ప్లస్ 5/2 చేస్తే సరిపోతుంది. 12 plus 5/2, how much? 8.5. okay, 8.5 kmph. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది, రైట్? ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A boat can cover 20 kilometers upstream. ఇక్కడ ఏంటి? A boat can cover 20 kilometers upstream, 32 kilometers downstream together in 3 hours. Also, it can cover 40 km upstream, 48 kilometers downstream together in 5 hours, 5.5 hours. What is the speed of the current అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అప్స్ట్రీము, డౌన్ స్ట్రీము, టైము. సో అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. డౌన్ స్ట్రీము 32 ఇచ్చాడు. టైము 3 ఇచ్చాడు. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ 40 ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ 48 ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? టైము 5.5 hours ఇచ్చాడు. ఓకే, సో 5.5 hours అంటే వీ కెన్ రైట్ దిస్ యాజ్ 11/2. క్యాల్కులేషన్ బాగుంటుంది అట్లా అయితే, రైట్? ఫస్ట్ ఏం చేయాలి? వీటి డిఫరెన్స్ 20 32. ఓకే, 20 32. ఇది 40 48. ఇదెంత? 960. ఇదెంత? 1280. సో 320 ఈజ్ ద డిఫరెన్స్. సో అప్ స్ట్రీమ్ ఎంత? 320. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఎంత? 320 కదా. సేమ్ న్యూమరేటర్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, చూడండి, అప్ స్ట్రీమ్ అనుకుంటే అప్ స్ట్రీమ్ క్లోజ్ చేయండి, డౌన్ స్ట్రీమ్ అనుకుంటే డౌన్ స్ట్రీమ్ క్లోజ్ చేయండి. నేను ఫర్ సపోజ్ అప్ స్ట్రీమ్ అనుకుంటున్నాను అంటే అప్ స్ట్రీమ్ క్లోజ్ చేయాలి. ఏముంటుంది? 32 48 3 11/2, అంతే కదా. నేను అప్ స్ట్రీమ్ అనుకుంటున్నాను అనుకోండి, అప్ స్ట్రీమ్ ఎంత? 32 48 3 11/2. ఓకే, సో ఇది ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే 176 వస్తుంది. ఇది 48 3s అంటే 144 వస్తుంది, అంతేనా? సో 120 144. వాట్ ఈస్ హియర్? 144 176 ఈజ్ 32. ఓకే, ఇది 32. సో అప్ స్ట్రీమ్ ఎంత? 10 kmph. నెక్స్ట్ సో ఐ హ్యావ్ టు ఫైండ్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ చూడండి, డౌన్ స్ట్రీమ్ అనుకుంటున్నాం కాబట్టి ఇది క్లోజ్ చేస్తున్నా. 20 40 3 11/2. సో డౌన్ స్ట్రీమ్ అనుకుంటున్నా కదా, 20 40 3 11/2. ఓకే, ఇది ఎంత? 110 వస్తుంది. ఇది 120 వస్తుంది. డిఫరెన్స్ ఎంత? 10. ఈ 10 కింద రాస్తున్నా. ఓకే, సో అప్పుడు ఎంత వస్తుంది? డౌన్ స్ట్రీమ్ ఎంత? 32 km/h. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కోవాలి. వాట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కోవాలి, రైట్? స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎలా కనుక్కుంటాం చూడండి. అప్ స్ట్రీమ్ ఎంత ఉంది? 10. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది? 32. ఓకే, 10 + 32 ఎంతమ్మా? 10 + 32/2 కదా, అంటే ఎంత? 21. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11. అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత? 11. ఓకే, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎంత? 11, రైట్? సో విత్ దిస్ we completed right. So with this we completed boats and streams ma. Okay,
So in the next session we'll discuss the next concept. So until then, thank you so much. Have a good day.